ప్లాటింగ్ చేసి అమ్ముతారు. అది ఇటు కాదు అటు కాదు, ఇట్స్ నాట్ అ ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్. బట్ ఎప్పుడైనా రిటైర్మెంట్ హోమ్స్గా అట్లా ఇట్లా సేద తీరడానికి మీరు ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి అని. వాటిలో ఉండే లొసుగులు ఏంటి, వాటిలో ఉండే జిమిక్కులు మ్యాజిక్లు ఏంటి, జాగ్రత్త పడాల్సింది? ఇప్పుడు ఈ ఫామ్ హౌసెస్ అంటారండి. ఫామ్ హౌస్ ప్లాటింగ్ అనేది ఈ మధ్య ఎక్కువ అవుతుంది కొన్ని అవుట్స్కర్ట్స్లో, సిటీ అవుట్స్కర్ట్స్లో. ఈ ఫామ్ హౌస్ సిస్టంలో కొన్ని నామ్స్ ఉన్నాయి. కంప్లీట్ రెసిడెన్షియల్గా కట్టడానికి లేదు, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టడానికి లేదు. 40% మాత్రమే రెసిడెన్షియల్కి వాడుకోవాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యార్డ్స్ కొన్నాం అనుకోండి, మనం 100 స్క్వేర్ యార్డ్స్ మనం ఒక కొన్నాం. దాంట్లో కేవలం 40 స్క్వేర్ యార్డ్స్లోనే ఇల్లు కట్టుకోవాలి, మిగతాదంతా గ్రీనరీకి వదిలేయాలి. ఇలా అంటే ఫామ్ హౌస్ సిస్టమ్ ఒక విధంగా ఉంటుంది, అబ్సల్యూట్ రెసిడెన్షియల్ సిస్టమ్ ఒక విధంగా ఉంటుంది. దానికి కంపల్సరీ రేరా అప్రూవల్స్, తర్వాత హెచ్ఎండి అప్రూవల్స్, తర్వాత ఈ అదర్ ఈ లేఅవుట్ ప్రాపర్గా అప్రూవల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత యుఎల్సి వెరీ ఇంపార్టెంట్. అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉందా, సీలింగ్లో లేదా చెక్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ల్యాండ్ రిఫార్మ్స్లో సీలింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి, సీలింగ్ లిమిట్లో ఉందా లేదా. ఇక్కడ యాక్ట్లకి మధ్య డిస్ట్రిబ్యూషన్ ఉండదు కదా సార్? ఎందుకు ఉండదండి? ఉండదు. అంటే స్టాండర్డైజ్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్ట్ ప్రకారం దిస్ ఇస్ ఓకే, బట్ ఇంకో యాక్ట్ ప్రకారం నాట్ ఓకే అని ఉంటాయి. ప్రతి యాక్ట్లో కూడా సేవింగ్స్ క్లాజెస్ ఉంటాయి. కొన్ని సేవింగ్ క్లాజెస్ అంటే ఈ యాక్ట్లో ఏ చర్య తీసుకున్నా ఇది కాంట్ బి సబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ అండ్ ఇన్ సూపర్సిషన్ ఆఫ్ ఇన్ అ వర్డ్స్ వాడతారు. అంటే ఈ యాక్ట్లో పాస్ చేసే ఆర్డర్స్కి వేరే యాక్ట్లోవి వర్తించవు, దీన్ని స్టాప్ చేయడానికి వీలు లేదని చెప్పి కొన్ని క్లాసెస్ ఉంటాయి యాక్ట్లో. సో ఈ యాక్ట్లో ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ప్రకారం ఏదైనా మనం యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళారు ఆఫీసరు, తర్వాత వేరే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి సివిల్ కోర్టులో కేసులు వేయటం కానీ ఇలాంటి సేవింగ్ క్లాసెస్ ఉంటాయి. యాక్ట్ ఎండింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. స్టార్టింగ్లో డెఫినేషన్స్ ఉన్నట్టు ఎండింగ్లో ఈ సేవింగ్ క్లాసెస్ ఉంటాయి. దీన్ని బట్టి ఈ యాక్ట్ ప్రకారం ఈ ఆర్డర్ వచ్చిందంటే ఫైనల్, దాని మీద ఏమైనా అప్పలేట్ అథారిటీ ఉందా అంటే ఆ యాక్ట్లోనే చెప్పబడి ఉంటుంది, అది అకార్డింగ్లీ వెళ్తుంది. అది ఇలాగే మరి ఇంకా బీచ్ల పక్కన కట్టే ఇళ్ళుకి అంటే సముద్రం పరిధిలోకి వచ్చి 50 కిలోమీటర్స్ పరిధిలో కట్టకూడదు, ఇలాంటివి కొత్త యాక్ట్లు ఏమి పుట్టుకు వస్తాయని ఇప్పుడు సెంట్రల్ యాక్ట్ ఉందండి. సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి. బీచ్కు సంబంధించిన ప్లాట్ల విషయంలో కానీ అక్కడ రెసిడెన్షియల్ జోన్స్ అక్కడ పూర్తి కంప్లీట్గా మీకు మనము యూరోప్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉన్నట్టుగా ఇండియాలో ఛాన్స్ లేదు. అది బీచ్ల దగ్గరే పక్కన కట్టడానికి లేదు రెసిడెన్షియల్ జోన్స్. అంటే మనకి చీరాల, మచిలీపట్నం అటు సైడ్ అంతా వెళ్తే మనకి చాలా ప్రాపర్టీస్ కనిపిస్తాయి. అది స్పెషల్ పర్మిషన్స్ తీసుకోవాలి, దట్ షుడ్ బి ప్రూవ్డ్. అంటే దాని ప్లాటింగ్ చేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. దీనివల్ల ఇప్పటి వరకు కూడా ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఒక సునామీలు తప్ప రెగ్యులర్ జోన్స్లో రెగ్యులర్ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదు అన్నది ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ ఆ క్లియరెన్స్లు ఉంటేనే తప్ప అక్కడ పర్మిషన్లు ఇవ్వరు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి గైడ్లైన్స్ ఇష్యూ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అకార్డింగ్లీ ఇట్ విల్ బి డన్. అంతే.